సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ అనేకమైన వందనాలు. గత వర్తమానాలలో 1 నుండి 7 వరకు అంకెలలో గల ప్రాముఖ్యతను బైబిల్లో నుంచి వివరించడానికి ప్రభు కృప చూపించారు. ఎవరైనా ఈ వీడియో మొదటిసారి చూస్తూ ఉంటే మిగతా వర్తమానాలు ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నవి గనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వర్తమానాలు విని బలపడాలి అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో 8ను గూర్చిన వివరణ మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 8 గూర్చిన మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే, అబ్రహాముతో 99 సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని 17వ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీ గర్భవాసమున గొప్ప గొప్ప వ్యక్తులను నేను పుట్టించబోచున్నాను, నీ సంతానములో పుట్టినటువంటి ప్రతి మగబిడ్డకు 8వ రోజున సున్నతి చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. 7వ రోజు కాదు, 9వ రోజు కాదు, 8వ రోజున సున్నతి చేయబడిన ప్రతి మగ పిల్లవాడు ఎక్కడ సున్నతి చేయాలి అనంటే, పురుషుని యొక్క రహస్యముగా ఉండే అవయవపు చర్మము మీద సున్నతి చేయాలి. అందుకే ఇస్సాకుకు అదే రోజున సున్నతి చేయించారు. ఇశ్రాయేలీయులలో పుట్టిన ప్రతి మగబిడ్డకు అదే రోజున సున్నతి చేయించారు. అంత మాత్రమే కాదు, మన రక్షకుడైన యేసయ్యకు కూడా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున 8వ రోజున సున్నతి చేయబడింది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సున్నతి దేవుని ప్రజలుగా గుర్తించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. ఇది 8వ రోజున చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నా. అంటే ఈ 8 దేవుని ప్రజలుగా గుర్తింపు తేవడానికి సాదృశ్యముగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, సున్నతి 8వ దినమున చేయబడినప్పుడు దేవుని ప్రజలుగా ఎలాగైతే గుర్తింపు వస్తుందో, సున్నతి లేకపోతే ఇశ్రాయేలీయులలో పుట్టిన వ్యక్తి అయినా, 12 గోత్రాలకి సంబంధించిన వ్యక్తి అయినా అతడు దేవుని ప్రజలలో చేర్చబడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు 8వ దినమున ఏర్పాటు చేసుకుని సున్నతి చెయ్యండి, నా ప్రజలుగా గుర్తింపు తెచ్చుకోండి అన్నాడు. ఆ 8వ దినమున చేయబడిన సున్నతి ఈనాడు క్రొత్త నిబంధన సంఘములో బాప్తిస్మానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున సున్నతి చేయబడిన వాడే ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినట్లుగా ఈ రోజున యేసు ప్రభునందు విశ్వాసముంచి ఎవరైతే
బాప్తిస్మం తీసుకుంటారో వారు దేవుని కుమారులుగా గలతీ 4:25 ప్రకారం గుర్తింపు తెచ్చుకుంటారు, ఆ పరిగణ చేయబడతారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, బాప్తిస్మం పొందావా? బాప్తిస్మం పొందుకుని దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతున్నావా? బాప్తిస్మానికి వాయిదాలు వేయకూడదు, బాప్తిస్మానికి సాకులు చెప్పకూడదు. బాప్తిస్మమును ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే గనుక, బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు అనే విషయాన్ని సుస్పష్టంగా బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా మందిరానికి వెళ్తా ఉంటే, ఆరాధనలు చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, వాక్యాలు చదువుతూ ఉంటే, ఈ సమయంలోనైనా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడండి అని జ్ఞాపకం చేస్తూ నా మొదటి మాటను ముగిస్తున్నాను. 8 దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క జనాంగములో చేర్చబడ్డానికి సాదృశ్యముగా ఉన్నది. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు కాలంలో జలప్రలయం వచ్చింది. జలప్రలయములో ఆనాటి ప్రజలందరూ నీటి వరద చేత మరణించారు. వాడలో రక్షించబడింది ఎంతమంది అని అంటే, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయములో 19-20 వచనాల్లో ఏం రాయబడిందో తెలుసా? 8 మంది రక్షించబడిరి. దేవునికి మహిమ కలుగునగాక. 8 కుటుంబ రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. ఆలోచించండి. నోవహు భార్య రక్షించబడ్డారు, 3 కొడుకులు 3 కోడళ్ళు రక్షించబడ్డారు. మీ కుటుంబం అంతా రక్షించబడాలి. భార్యతో పాటు భర్త రక్షించబడాలి, అల్లుళ్ళు కుమార్తెలు రక్షించబడాలి, కొడుకులు కోడళ్ళు రక్షించబడాలి. నోవహు కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మన కుటుంబాలన్నీ రక్షించబడాలి. ఒకవేళ నీ భర్త రక్షించబడలేదేమో, ప్రార్థన చెయ్యి పట్టుదలగా. నీ కుమారులు నీ కుమార్తెలు రక్షించబడలేదేమో, ప్రార్థన చెయ్యి పట్టుదలగా. ఒకవేళ నీ బంధువులలో నీ తల్లిదండ్రులలో ఎవరైనా రక్షించబడలేదేమో, వారి రక్షణ కొరకు రోమా 10:1 పౌలు అంటారు, ఇశ్రాయేలీయులు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. 8 కుటుంబ రక్షణకు సాదృశ్యంగా ఉంది. మన కుటుంబాలు రక్షించబడిన కుటుంబాలుగా, ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్నాయి, లక్షలు కలిగిన కుటుంబాలు ఉన్నాయి, ఎడ్యుకేటెడ్ కుటుంబాలు ఉన్నాయి. మరి రక్షణ పొందిన కుటుంబాలుగా ఉంటే పరలోక రాజ్యములో మన కుటుంబం అంతా ఉంటది. భూమి మీద మన కుటుంబం అంతా ఎలా ఐక్యతగా ఉంటున్నామో, మన కుటుంబాలు కూడా పరలోకములో ఉండాలి. అంటే ఆ 8కి సాదృశ్యమైన రక్షణ పొందాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ విషయం, యెషయి అనేటువంటి ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయనకు 10 మంది పిల్లలు, 8 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలుగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. 8 మంది మగ పిల్లలలో 8వ వాడైన దావీదును దేవుడు ఏర్పరచుకుని రాజుగా ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 8 దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి సాదృశ్యముగా ఉన్నది. ఒకవేళ దావీదు జ్ఞానం తక్కువనో, దావీదు తెలివి తక్కువనో,
దావీదు అంతగా ఉపయోగము లేని వాడు అనో, దావీదు అంతగా పనికిరాదు అనో ఏంటో తెలియదు గాని అరణ్యములోనికి గొర్రెలను కాయడానికి పంపించేశారు. అద్భుతం చెప్పనా? ఒకవేళ తల్లిదండ్రులు అన్నదమ్ములు వీడు ఇంతగా పనికిరాదు గొర్రెలు కాసుకుంటాకు తప్ప అనుకున్న వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ మీ తల్లిదండ్రులు నువ్వు పనికిరావు అంటున్నారేమో, నువ్వు ఉపయోగపడవంటున్నావేమో, నువ్వు వేస్ట్ ఫెలో అంటున్నారేమో, ఉపయోగపడడు అనేటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని రాజును చేసినట్లుగా నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 8 దేవుడు వాడుకుని నిలబెట్టే వ్యక్తిగా ఉంది. చివరి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలన్నీ వ్రాసుకుని ధ్యానం చేస్తే ఆశీర్వదించబడతారు. సొలొమోను రాజ్యానికి వచ్చాడు. 4వ విషయం, రాజ్యానికి వచ్చిన 4 సంవత్సరాలకు మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. మందిరం కట్టడం ప్రారంభించిన తరువాత ఆ మందిరాన్ని ఎప్పుడు ముగించాడో తెలుసా? 8వ నెలలో మందిరాన్ని సమాప్తం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 8 కార్యాలు సంపూర్తి అయ్యడానికి సాదృశ్యముగా ఉన్నది. 8వ నెలలో సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టి ముగించినటువంటి నెల నా దేవుడు 8వ నెల. అద్భుతం చెప్పనా? మనకు కూడా 8వ నెల చాలా ప్రాముఖ్యమైనది. మనకు స్వాతంత్రం వచ్చింది 8వ నెల అయిన ఆగస్టు 15వ తారీఖున. అదే ప్రకారంగా 8వ నెలలో మందిరము సమాప్తం చేయబడింది. నా దేవుడు 8వ నెల ముగించబడక ముందు నీ కార్యాలు సఫలం చేయునుగాక, నీ కార్యాలు ముగించునుగాక. ఇల్లు ఆగిపోయిందా? సంబంధాలు ఆగిపోయాయా? ప్రమోషన్ ఆగిపోయిందా? రావలసినవి ఆగిపోయినవా? 8వ నెలలో ఎలాగైతే సొలొమోను మందిరాన్ని కట్టి ముగించాడో అదే ప్రకారంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను నా దేవుడు ఆయన చిత్త ప్రకారంగా 8వ నెల ముగించక ముందే నీ కార్యాలు సఫలం చేయునుగాక. ఆలోచించండి, 8వ నెలలో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా. మనం పాపము నుంచి విడిపించబడి, శాపము నుంచి విడిపించబడి, వ్యసనాల నుంచి విడిపించబడి, దురలవాట్ల నుంచి విడిపించబడి, దాస్యం అనే పాపము నుంచి విడిపించబడి 8 స్వాతంత్రం వచ్చిన దినముగా, దాస్యము నుంచి విడిపించబడినముగా మనము చూస్తూ ఉన్నాము గనుక నా దేవుడు నీ భర్తను, నీ పిల్లలను, నీ యొక్క బంధువులను పాపపు దాస్యము నుంచి విడిపించే దినమే 8వదిగా కనిపిస్తుంది గనుక ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకుని పాపం నుంచి విడిపించబడి, మందిరము సమాప్తం చేయబడి, దావీదును ఏర్పాటు చేసుకుని ఆ యొక్క నోవా కుటుంబాన్ని రక్షించి సున్నతికి సాదృశ్యముగా ఉన్న 8ని నీ జీవితంలో కూడా ఆహ్వానించి నీ కుటుంబం అంతా రక్షణ పొందాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు నీ జీవితంలో కార్యరూపం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. 8ను గూర్చిన వివరణ మీరు మాకు తెలియజేశారు. అందుట్లో ఉన్న సత్యాలను గ్రహించిన వారమై ఈ 5 విషయాలు ధ్యానం చేసి ఆత్మీయంగా బలపడ్డానికి సహాయం చేయండి. ఎవరైతే అయా విన్నారో, పెండింగ్లు సమస్యలు ఉన్నాయో, ఎవరైతే పనులు ఆగిపోయాయో
8వ నెలలో మందిరం పూర్తి అగినట్లుగా 8వ నెల ముగిస్తుండగా నీ కార్యాలు జరుగునట్లు మేలు చేసి నడిపించి బలపరచుమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.